2029 నాటికి ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నిజం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాన్ని ఇస్తామన్న హామీని నెరవేరుస్తామన్నారు. ఇదే సమయంలో పేదలు 2-3 దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తామని ఆయన తెలిపారు. నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మందికి పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా పాల్గొని వారికి పట్టాలు అందించారు. స్థానిక ఎమ్మెల్యే పొంగూరు నారాయణ విన్నపం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి పండగ రోజు ఆడబిడ్డలకు ఇంటి స్థలాలను ఇవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, భగత్ సింగ్ కాలనీలో పట్టాలు అందుకున్న 633 మంది మహిళా మణులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు నెల్లూరు భగత్ సింగ్ కాలనీలో 633 మందికి పట్టాలు ఇచ్చే సందర్భంలో సమావేశమైనటువంటి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు రాఖీ పండుగ కూడా. రాఖీ పండుగ అంటే అన్న చెల్లెళ్ళ అనుబంధాన్ని తెలియజేసే పండుగ, రక్షణగా ఉండే పండుగ. అలాంటి పండుగ సందర్భంగా కొన్ని 633 మంది మహిళలకు ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా నేను ఇది అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి మీకు అందరికీ పట్టాలు ఇచ్చాను. దీనికి చాలా ఆనందంగా ఉంది. ఒక పవిత్రమైన రోజున మీకు ఈ పట్టాలు ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని ఆ కొండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, చాలా సంతోషం. నేరుగా రాలేకపోయినా వర్చువల్గా మీ అందరితో మాట్లాడే అవకాశం వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా మీ అందరిని అభినందిస్తూ, మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత ఇల్లు కళ నెరవేర్చామనే ఆనందం నాకు ఉంది. దీనికి మీరందరూ, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండేట్టుగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సార్.